గొర్రెల కాపరి అయిన మన దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయిన విశ్వాసి, తప్పిపోయిన యువత. ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. ఆ కుమారుడు దూరదేశం వెళ్ళిపోయి దుర్వ్యాపారంతో ఆస్తి మొత్తాన్ని పాడు చేసెను. ఆ కుమారుడు వెళ్ళిన చోట కరువు ఏర్పడి ఇబ్బంది పడసాగి పందులు మేపే వాని వద్ద పనికి కుదుర్చుకున్నాడు. తర్వాత కుమారుడు తిండి లేక పందులు తినే పొట్టతో తన కడుపు నింపుకున్నాడు. ఆ తర్వాత కుమారునికి బుద్ధి తెలిసి తన తండ్రి ఇంటి దగ్గర తనకు ఉన్న విలువను గుర్తు చేసుకుని అనుకుంటున్నాడు, నా తండ్రి ఇంటి దగ్గర అనేక మంది కూలివాండ్రకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నాను అని తాను ఉన్న స్థితి నుంచి లేచి తన తండ్రికి కుమారుడిని అని అనిపించుకోవడానికి యోగ్యుడును కానని కూలివానిలో ఒకని లాగైనా ముందునని తండ్రి యొద్దకు తిరిగి వెళ్ళి ఉన్నాడు. లూకాసు వార్త 15వ అధ్యాయం 11వ వచనం నుంచి 18వ వచనం వరకు మీరు చూడవచ్చు. అలాగే వేశ్యలతో సాంగత్యము చేయవాడు అతని ఆస్తిని పాడు చేయను. సామెతలు 29వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది. తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు. సామెతలు 27వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది. వేశ్య సాంగత్యం చేస్తే రొట్టె తునుక మాత్రమే మిగులుతుంది. 6వ అధ్యాయం సామెతలు 26వ వచనంలో ఇలా వ్రాయబడింది. నిజమేనండి, ఈ రోజుల్లో చాలామంది కుటుంబ వ్యవస్థను చులకనగా చూస్తూ భార్య పిల్లల్ని వదిలి వెళ్ళిపోయేవారు కొందరైతే, భర్త పిల్లల్ని విడిచి వెళ్ళిపోయేవారు కొందరు. పిల్లల్ని విడిచిన తండ్రులు కొందరైతే, తల్లిదండ్రులు విడిచిన పిల్లలు ఎంతోమంది. అలాగే సంఘాన్ని విడిచి వెళ్ళిపోయిన విశ్వాసులు కొందరైతే ఆత్మీయ జీవితంలో పరమ తండ్రి ప్రేమకు దూరమై, తండ్రి సహవాసానికి దూరమై, పిలుపునకు దూరమై, ప్రార్థనా జీవితానికి దూరమై, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలకి దూరమై తప్పిపోయిన కుమారుని వలె నిర్జీవంగా ఉన్నారేమో. ఒక్కసారి తప్పిపోయిన కుమారుని వలె మీరున్న స్థితిని గ్రహించుకుని తిరిగి దేవుని యొద్దకు రాగలిగితే, ప్రశస్తమైన వస్త్రాన్ని మీకు ఇచ్చి అధికార ఉంగరం నీకు పెట్టి, చనిపోయిన ఈ నా కుమారుడు, తప్పిపోయిన నా కుమారుడు, నా కుమార్తె నాకు దొరికారు, తిరిగి వచ్చారని నిన్ను బట్టి పరలోక తండ్రి సంతోషించనై ఉన్నారు. కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోయిన భార్యలుగా ఉన్న మీలో ఎవరైనా ఉంటే, కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోయిన తండ్రులు మీలో ఎవరైనా ఉన్నట్లయితే, కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోయిన కుమారులుగా యువత మీలో ఎవరైనా ఉంటే, దయచేసి ఎక్కడి నుంచి మీరు వచ్చేసారో అదే స్థలానికి మీరు వెళ్ళగలిగితే, దేవుడు ఆయన మీ పట్ల కలిగి ఉన్న ప్రణాళిక, మీ పట్ల ఆయనకున్న ఉద్దేశాలు, మిమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నాడో ఉన్నతమైన ఆశీర్వాదాలు మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడేమో. బహుశా నువ్వు దారి తొలగిపోయి ఉండడం బట్టి ఆ ఆశీర్వాదాలని కోల్పోతున్నావేమో. దయచేసి మీరు మీ కుటుంబాలకు వెళ్ళినట్లయితే, మీరు మీ సంఘాలకు వెళ్ళినట్లయితే, ఆత్మీయ జీవితంలో పరమ తండ్రి అయిన దేవుని దగ్గరికి మీరు తిరిగి వెళ్ళినట్లయితే, నిజమే చాలామంది దేవుడిచ్చిన తలాంతులను కోల్పోయి విడిచిపెట్టి వెళ్ళిపోయి దేవుడిచ్చిన ఆత్మవరాల్ని పక్కన పెట్టేసి దేవుని పనిని నిర్లక్ష్యపరిచే, దేవుని సహవాసానికి దూరమైపోయిన ఆత్మీయ సహోదరులు ఎంతోమంది ఉండుంటారు. దయచేసి సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, రోజులు దొర్లిపోతున్నాయి మన ముందు. ఇంకా ఎప్పుడు తండ్రి ప్రేమ దగ్గరకు మనం తిరిగి వెళ్ళేది? ఒక్కసారైనా మీరు ఆలోచిస్తారని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఉన్నానండి. దినమెల్లా మన కొరకే చేతులు చాపి మన కోసం ఆయన ఎదురు చూస్తున్నాడండి. ఒకవేళ తప్పు తెలుసుకుని ఆయన దగ్గరికి వెళ్ళగలిగితే, ఆయన ప్రేమ, ఆయన యొక్క మన కోసం దాచి ఉంచిన మేలులు ఏవైతే ఉన్నాయో మనం మరలా తిరిగి పొందుకోగలమండి. తప్పిపోయిన కుమారుడు ఎలా అయితే తన తండ్రి దగ్గరికి వెళ్ళాడో, ఆత్మీయ సహవాసాన్ని కోల్పోయిన మీరు కూడా ఒక్కసారి పరమ తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళగలిగితే ఆయన మిమ్మల్ని బట్టి సంతోషించనై ఉన్నాడు. ఈ మాటలు మీ హృదయంలో ఫలభరితంగా మార్చి తిరిగి తండ్రి ప్రేమకు మీకు దగ్గర చేయాలనేది నా ఆశ, నా కోరిక, నా ధ్యేయం. ఈ మాటలను బట్టి దేవుని నామానికి
మహిమ కలుగునుగాక. ఆమేన్.